ఈ వైసీపీ ప్రభుత్వంలో మేము మోసపోయాము. మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈరోజు జగనన్న దీవెన పడలేదు, విద్యా దీవెన పడలేదు. ఇప్పుడు మా అమ్మాయిని కాలేజీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మా పరిస్థితి ఏంది? మా అమ్మాయి పరిస్థితి ఏంది? మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాలా? చిరు వ్యాపారం చేసుకోవడానికి మైనార్టీలకి సబ్సిడీ లోన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా సబ్సిడీ లోన్లు అప్లై చేయడానికి కూడా లేదు. మహిళలకు కూడా ఆర్థికంగా మైనార్టీలకు సబ్సిడీ లోన్లు వచ్చేవి గతంలో, కానీ ఇప్పుడు అవి కూడా లేదు. ఇమాంలకు మౌజన్లకు చంద్రబాబు నాయుడు గారు జీతభత్యాలు ఇచ్చేవాళ్ళు, అవి కూడా తీసేశారు. ఇతను ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఎవరికి అంటే మన ముస్లిం మైనార్టీలకే. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డికి మొన్న ప్రచారంలో ఒక రాయి తగిలిందని చెప్పి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేశారు. ఈ అల్లకల్లోలం చేశారు, కానీ ఈ 5 సంవత్సరాలలో మన ముస్లింలపై జరిగిన దాడుల గురించి ఎవరైనా ఒక్కరైనా నోరు విప్పారా? బీజేపీతో అలయన్స్ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క మైనార్టీ ముస్లిం కూడా ఏం హాని జరగలేదు. కానీ ఇతని ప్రభుత్వంలో ముస్లిమ్స్ మీద చాలా దాడులు జరిగినాయి.